హలో అండి, అందరికీ నమస్తే. ప్రపంచం నుండి గ్రామాల వరకు జరుగుతున్న విషయాలు మనకు అందించే వార్తాపత్రికలు. చాలామందికి పేపర్ తీసి చదవడానికి ఖాళీ ఉండదు. ఏదైనా పని చేసుకుంటూనో వినాలని అనుకుంటారు. కొందరికి చదవడం కంటే వినడానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. ఎక్కువ మంది ఇష్టపడతారు కూడా. అలాంటి వారికి ఈ ఛానల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే నేనేమి జర్నలిస్ట్ని కాదు. రోజు పేపర్ చదివే మీలా ఒక పేపర్ చదివే ఒక సగటు మనిషిని. ఈ పేపర్ని కూడా ఒక సగటు మనిషి కోణంలో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఇది చెప్పాలో లేదో అది తెలీదు. బట్ మనకి న్యూస్ ఛానల్ చాలా ఉన్నప్పటికీ అవసరమైన విషయాల మీద తక్కువ ఫోకస్ చేస్తూ, అనవసరమైన విషయాల మీద ఎక్కువ సమయం ఫోకస్ చేస్తూ, మనకు ఉపయోగపడే విషయాల మీద చర్చ జరగడం లేదు అనేదే ఈ చర్చ జరగట్లేదు అనే అనే ఆవేదనే ఈ ఛానల్కి పునాది. మీకు నా వర్క్ నచ్చినట్లయితే, ఈ ఛానల్ మీకు ఉపయోగపడుతుంది అని భావించినట్లయితే, మీకు ఒక వాల్యూని యాడ్ చేస్తుంది అని మీరు భావించినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే, డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. సాంకేతికతతో పాలన వేగవంతం. ఐటీ, ఏఐతో ఈ గవర్నెన్స్ సేవల్లో మార్పులు. భవిష్యత్ క్వాంటమ్ కంప్యూటర్లు, సెమీ కండక్టర్లదే. ఈ గవర్నెన్స్ జాతీయ సదస్సులో జాతీయ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ గవర్నెన్స్ సంబంధించి ఒక జాతీయ సదస్సు జరిగింది. అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఈ వ్యాఖ్యలు చేయడం జరిగిందనమాట. సాంకేతిక పరిజ్ఞానంతోనే ప్రజలకు పాలన వేగవంతంగా చేరువవుతుందని, కృత్రిమ మేధ అంటే ఏఐ, సైబర్ భద్రతతో దాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. అయితే పౌర సేవల కోసం పాలనలో తీసుకొచ్చిన పలు మార్పులను పలు రాష్ట్రాల నుంచి వచ్చిన అధికారులు, పారిశ్రామికవేత్తలకు తెలిపారు. ఐటీ, కమ్యూనికేషన్ రంగాల్లో ముఖ్యమంత్రిగా అమలు చేసిన పలు నూతన విధానాలను వివరించడం జరిగిందనమాట. ఈ సదస్సులో చెప్పడం జరిగింది. ఓకే, ఎస్, అంతే కదా. మనం ఈ గవర్నెన్స్లో ఈ టెక్నాలజీని ఉపయోగించుకున్నట్లయితే మనం ఈ ఈ మన ప్రభుత్వానికి సంబంధించినటువంటి గవర్నెన్స్లో ఈ టెక్నాలజీని ఉపయోగించుకున్నట్లయితే సేవలు మరింత సులువుగా అందే అవకాశం ఉంటుంది అన్నమాట. నెక్స్ట్, ముంచుకొస్తున్న వాయుగండం, నేడు పలు జిల్లాల్లో భారీ వర్షం. వానలు మాత్రం ఈ సంవత్సరం చాలా గట్టిగా పడుతున్నాయి. నెక్స్ట్, బాలా త్రిపుర సుందరిగా బెజవాడ దుర్గమ్మ. దసరాకు సంబంధించి విజయవాడలో చాలా అంగరంగ వైభవంగా భారత్ పాకిస్తాన్ మ్యాచ్ జరిగింది కదా. ఇన్నింగ్స్లో అది తొలి ఓవర్. పెషర్ షహీన్ షా అఫ్రాది సాధించిన తొలి బంతి సరున దూసుకొచ్చింది. అంతే వేగంగా సౌండ్స్లో తేలింది. కొట్టింది అభిషేక్ శర్మ. ఈ అభిషేక్ శర్మ ఆయన ఏంటంటే సేమ్ మన సెహవాగ్ లాగే నిర్భీతిగా మొదటి బంతి నుంచే బాదుడు మొదలు పెట్టేవాడు. ఇప్పుడు అతడిని తలపిస్తూ అభిషేక్ ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తున్నాడు. ఆసియా కప్లో పాకిస్తాన్తో మ్యాచ్లు చాలా లెఫ్ట్ హ్యాండర్ దూకుడు ఏ స్థాయిదో అర్థమవుతుంది. అనిశ్చితకు మారుపేరైన T20లో స్థిరంగా ఆడుతూ ఈ కుర్రాడు ఔరా అనిపిస్తున్నాడు. అంటే జనరల్గా ఏంటంటే ఈ ఐపీఎల్ మ్యాచ్ల్లో దూకుడుగా వ్యవహరించి బాగా ఆడతారు. ఈ T20లకు వచ్చేసరికి కొంచెం ఆ పెర్ఫార్మెన్స్ అనేది తగ్గుతుంది. బట్ ఈ కుర్రాడు అలా కాకుండా దీంట్లో కూడా బాగా ఆడుతున్నాడు అని చెప్పేసి చెప్తున్నారు. ఎవరంటే అభిషేక్ శర్మ. ఐపీఎల్లో మెరిపించడం, భారత్ జట్టుకు వచ్చాక తేలిపోవడం గత కొన్నేళ్లలో చాలామంది యువ క్రికెటర్ల పరిస్థితి. కానీ అభిషేక్ పేరు ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున విధ్వంసక బ్యాటర్గా వెలుగులోకి వచ్చిన అతడు అదే ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఎడాపెడా బాధేయడం కాదు, కొలిచి కొట్టినట్లు ఎంతో పగడ్బందీగా షాట్లు ఆడడం ఈ కుర్రాడి స్టైల్. 2018 నుంచి ఐపీఎల్లో ఆడుతున్న గత 2 ఏళ్లుగా అతడు ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ విజయాల్లో ఈ ఓపెనర్ పాత్ర ఎంతగానో హైదరాబాద్ విజయాల్లో ఈ ఓపెనర్ పాత్ర ఎంతగానో ఉందన్నమాట. భారత్ పాకిస్తాన్ మ్యాచ్కి సంబంధించి అభిషేక్ శర్మకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. నెక్స్ట్, దీనికి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ అని చెప్పొచ్చు. భారత్ పాకిస్తాన్ మ్యాచ్ల్ని వైరం అంటూ పిలవడం మానేయాలని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అన్నాడు. ఇద్దరు సమజీవులు తలపడితే అది వైరం అవుతుంది. అసలు పాక్తో తమకు పోటీనే లేదని సూర్య తెలిపాడు. పాక్ విలేకరు అడిగిన ప్రశ్నకు సూర్య బదిలిస్తూ, సార్, భారత్ పాక్ మ్యాచ్లను వైరం అంటూ పిలవడం మానేయాలనేది నా విజ్ఞప్తి. 2 జట్లు 15 మ్యాచ్లు ఆడితే చెరో 7 గెలిచినప్పుడు అది వైరం అవుతుంది. ఇక్కడ 12కి 3 ఆధిక్యం అయింది. సో 12 మ్యాచ్లు 3 మ్యాచ్లకి ఆధిక్యం అయింది. అసలు పోటీనే లేదు అని చెప్పేసి చెప్పాడు అన్నమాట.
ఒక దాన్ని ఏమంటారు హీరోయిక్ స్టేట్మెంట్ టైప్లో మాకు పోటీనే కాదు అన్నట్టుగా చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇందులో ఇంకొకటి ఏంటంటే గుజరాత్పై బెంగళూరు విజయం మీకు తెలిసిందే. ఓకే, ఫుట్బాల్ ఆడేందుకు భారత్ బోల్ట్ అనే ఆయన ఏంటంటే మనకి 100 మీటర్స్ స్ప్రింట్లో రికార్డు స్థాయిలో 8 ఒలింపిక్ స్వర్ణ పథకాలు సాధించారు ఈయన. మన భారతదేశం వస్తున్నాడు ఫుట్బాల్ ఆడేందుకు అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకో వార్త నెక్స్ట్ వచ్చేసరికి బియ్యం పాలిష్ ఎక్కువైతే బెరీ వ్యాధి. జనరల్గా ఎక్కువ మంది బియ్యం తెల్లగా ఉండాలని చెప్పేసి ఎక్కువ పాలిష్డ్ బియ్యం ఎక్కువగా వాడుతారు. ఇటీవల బియ్యం పాలిష్ ఎక్కువైతే బెరీ వ్యాధి వచ్చే అవకాశం ఉందన్నమాట. అవకాశం ఇటు వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే థైమిన్ లోపం వల్ల ఈ బెరీ వ్యాధి వస్తుంది అన్నమాట. థైమిన్ ఎందులో ఉంటుంది, మన రైస్ పొట్టు ఉంటుంది కదా, రైస్ పొట్టులో ఉండడం జరుగుతుంది అనమాట. ఓకే, బెరీ ఈ వ్యాధి మళ్ళీ పెరుగుతుందా, చంటి పిల్లల్లో ఈ కేసులు ఎక్కువ అవుతున్నాయా అంటే అవుననే అంటున్నారు జాతీయ పోషకాహార సంస్థ. శాస్త్రవేత్తలు ఇటీవల ఈ తరహా లక్షణాలు వెలుగు చూడడం ఆందోళన కలిగిస్తుంది. థైమిన్ లోపంతో మనం పాలిష్ చేసిన బియ్యంతో వండిన అన్నం తింటుంటాం, ఎక్కువ సార్లు బియ్యం కడిగేస్తాం. ఫలితంగా పొట్టులో ఉండే థైమిన్ పూర్తిగా పోతుంది. గర్భిణీలు బాలింతలకు ఇది చాలా అవసరం. సాధారణంగా గర్భవతులు వైద్యులను సంప్రదించినప్పుడు అంగన్వాడీ కేంద్రాల్లో బి విటమిన్ లోపం కాకుండా మాత్రలు ఇస్తారు. బి కాంప్లెక్స్ అంటాం. అంగన్వాడీ కేంద్రాలు సరిగ్గా పనిచేయని చోట ఒకవేళ ఇచ్చినా కాబోలు వాళ్ళు సరిగ్గా వేసుకోకపోవడం, ఎక్కువగా పాలిష్ చేసిన అన్నం తినడం తదితర కారణాలతో ఈ సమస్య ఎక్కువ అవుతుంది అనమాట. ఈ బెరీ అనే సమస్య ఎక్కువ అవుతుంది. ఇది దీనికి సంబంధించి ఎందుకు అవుతుంది అనేది. మరి ఈ సమస్య ఎక్కడ వస్తుంది అంటే మ్యాక్సిమం మన తెలుగు రాష్ట్రాలు గోదావరి జిల్లాలో ఎక్కువగా ఉంది. అలాగే దీనికి మరి దాని ఏమంటారు సొల్యూషన్ ఏంటి అంటే దీనికి వైద్యుల అవగాహన కల్పించాలి ఒకటి. రెండోది దంపుడు బియ్యం మంచిది. అంటే బియ్యంలో థైమిన్ ఉండేలా చూసుకోవాలి. ఎక్కువ సార్లు కడగడం ఇట్లా కాకుండా బియ్యం థైమిన్ ఉండేలా చూడాలి. తక్కువ పాలిష్ చేసినటువంటి ఈ దంపుడు బియ్యం లాంటివి తీసుకుంటే మనకు మంచిదన్నమాట. ఓకే, 15వ శతాబ్దం నాటి సమాచార సాధనం. అప్పట్లో రాజుల పరిపాలన ఆ సమయంలో ఏంటంటే ఇలాంటి గంటలు వాడేవారు అనమాట. గంటను కొట్టినట్లయితే అప్పట్లో ఈ టైములు ఇలాంటివి ఏమి ఉండేవి కాదు కదా, వీటిని ఉపయోగించి ఒక కమ్యూనికేషన్గా వాడుకునేవారు. అంటే గంట కొడితే భోజనం టైం అయింది అట్లా ఏదైనా దానికి సంబంధించి అనమాట. అయితే ఇది 400 కిలోల బరువు, 3 కిలోమీటర్ల వరకు కూడా శబ్దం వస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి రహదారి జలసిరి. భూగర్భ జలాల వృద్ధికి కేంద్రం వినూత్న ఆలోచన తెరపైకి తీసుకొచ్చింది. జాతీయ రహదారుల వెంట ఇంకుడు గుంతల నిర్మాణాన్ని తలపెట్టింది. మనకి రోజు రోజుకి ఈ భూగర్భ జలాలు అనేవి చాలా తగ్గిపోతున్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ సిమెంట్ లేయర్తో వేసేసుకోవడంతో ఈ ఇంకుడు గుంతలు అనే కాన్సెప్ట్ కూడా చాలా కాలం నుంచి మనం పక్కకు పెట్టడం జరిగిందనమాట. ఇప్పుడు ఎగువ నుంచి వాటర్ వచ్చి అలా ఎక్కడైతే దిగువన ఉందో ఒక చెరువు ఇట్లలోకి వెళ్ళిపోతుంది తప్ప భూగర్భంలోకి వెళ్ళటం లేదనమాట. సో భూగర్భంలోకి వెళ్ళడానికి ఏం చేయాలి, ఇంకుడు గొయ్యల నిర్మాణం చేసినట్లయితే మనం భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంటుంది. చూడండి కొన్ని ప్లేసుల్లో భూగర్భ జలాలు సమృద్ధిగా ఉంటాయి, కొన్ని ప్లేసుల్లో ఉండవు అన్నమాట. ఆ ఎత్తైన ప్రదేశాల్లో, అలాంటి ప్రదేశాల్లో కూడా భూగర్భ జలాలు ఉండాలంటే ఈ విధంగా చేసుకున్నట్లయితే బాగుంటుంది అన్నమాట. భూగర్భ జల వృద్ధికి కేంద్రం వినూత్న ఆలోచన తెరపైకి తీసుకొచ్చింది. జాతీయ రహదారుల వెంట ఇంకుడు గుంతల నిర్మాణాన్ని తలపెట్టింది. ఇందుకోసం కర్నూలు, నంద్యాల జిల్లాల పరిధిలో 115 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న 340C జాతీయ రహదారిని ఎంచుకుంది. 340C అనేది రహదారి పేరు. ఇప్పటికే ఫేజ్ 1 కింద 587 కోట్లతో 34 కిలోమీటర్లు పూర్తి చేసింది. సిమెంట్ పైపులతో రాళ్ళతో చూసారా, రాళ్ళు వేసి పైన వెళ్ళాలన్నమాట. వాటర్ వస్తే అలా భూగర్భంలోకి వెళ్ళేలాగా అది. ఓకే, నెక్స్ట్ ఇల్లే కాదు దస్తావేజులు చూడాలి. ఇది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు చాలామంది ప్రాపర్టీస్ కొంటూ ఉంటారు. ఈ ప్రాపర్టీస్ కొన్నప్పుడు ఇల్లు బాగుంది అదే లేకపోతే కంగారు పెడుతుంటారు, తామే ఇంటికి యజమానులని అని చెప్పేసి తప్పుడు దస్తావేజులు కూడా చూపిస్తుంటారు. ఉద్యోగం, వ్యాపార రీత్యా వేరొక ప్రాంతానికి, దేశానికి వెళ్ళాలనుకుంటున్నాం, తక్కువ ధరకే విక్రయిస్తున్నాం అని చెప్పేసి కొందరు మాయమాటలు చెప్తారు. ఇంకా కొనుగోలుదారుడు సిద్ధంగా ఉన్నాడని వెంటనే అడ్వాన్స్ చెల్లించాలని ఒత్తిడి తెస్తుంటారు. అంటే ఇవన్నీ కూడా కంగారు పెడతారు. ప్రస్తుతం మేము విదేశాల్లో ఉన్నాం, ఇంటిని త్వరగా అమ్మాలనుకుంటున్నాం,
అడ్వాన్స్గా నగదు బదిలీ చేస్తూ దస్తావేజులు పత్రాలు పంపిస్తాం, ఒత్తిడి ఇలా ఒత్తిడి చేస్తుంటారన్నమాట. ఇలా ఒత్తిడి చేస్తున్నారు, ఇలా కంగారు పెడుతున్నారంటే మీరు ఒకసారి ఆగి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. ఓకే. లేదా ప్రాజెక్టు పనులు ప్రారంభంలోనే కొందరు బిల్డర్లు ఫ్లాట్ కొనుగోలుదారుల నుంచి అడ్వాన్స్గా డబ్బులు వసూలు చేస్తారు. గడువు ముగిసిపోయినా ప్రాజెక్టు పూర్తి చేయరు. ఇదిగో అదిగో అంటూ అలా కాలయాపన చేస్తుంటారు. కొందరైతే ప్రాజెక్ట్ పనులు అసంపూర్తిగా వదిలేసి తప్పించుకుంటారు. ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి. మీరు ఇల్లు మాత్రమే చూడడం కాదు, దస్తావేజులు చూడండి. దస్తావేజులు చూసేటప్పుడు మీరు ఏమేమి చూడాలి అని అంటే కంపల్సరీ ఇంటికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ పత్రాలు చూడాలి. అలాగే ఈసీ అంటాం, ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అని, దీన్ని కూడా బాగా పరిశీలించాలి. ఆస్తిపై బకాయిలు అంటే ఏమైనా అప్పులు ఏమైనా ఉన్నాయా, కేసులు ఏమైనా ఉన్నాయా, రుణాలు ఏమైనా ఉన్నాయా, ప్రతి వర్గానికి ప్రయోజనం, అన్ని ప్రాంతాల అభివృద్ధికి దోహదం, జిఎస్టీ తగ్గి బ్యాంకుల్లో అందరికీ దేశ ప్రజలను ప్రజలకు ప్రధాని బహిరంగ. సో ఇవన్నీ సవ్యంగా ప్రవేశపెట్టిన జిఎస్టీ సంస్కరణ నిర్ధారించుకున్నాకే సమాజంలోని ప్రతి వర్గానికి అలాగే ఫేస్బుక్ ప్రత్యక్షంగా ప్రయోజనం కలిగిస్తాయి. సామాజిక మాధ్యమాల్లో ఎక్కువ వాటిని పూర్తిగా దేశవ్యాప్తంగా నమ్మకుండా వెరిఫై చేసుకొని తీసుకోవడం మంచిది. ఇవి ప్రజలపై అనుకూల ప్రభావం చూపడం ప్రారంభమైంది. జిఎస్టీ మిగులు సంబరాలు అంకురార్పణ చేసింది. భారతీయులందరినీ ఉద్దేశించి రాసిన ఒక లేఖలో ఆయన పేర్కొన్నారు. దీన్ని ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 2047 నాటికి వికసిత్ భారతాన్ని ఆవిష్కరించాలన్న లక్ష్యాన్ని సాధించేందుకు ఈ సంస్కరణలు అనివార్యమయ్యాయని తెలిపారు. నెక్స్ట్ ఈ H1 వీసాకు సంబంధించినటువంటి అమెరికా ఇష్యూ ఏదైతే ఉందో దాని మీద మార్కెట్ కొంత అనిశ్చిత ఏర్పడింది. దానికి జిఎస్టీ స్లాబులు తగ్గించడం, స్లాబుల సవరణ, ఇది జిఎస్టీలో వచ్చిన మార్పులు కొంత ఊతాన్ని ఇచ్చాయని చెప్పొచ్చు అనమాట. అయితే దీంట్లో కొన్ని జిఎస్టీ అంటే పెట్రోల్ని కానీ మద్యాన్ని కానీ వీటిని జిఎస్టీ పరిధిలోకి తీసుకురావడంలో కొన్ని విమర్శలు ఉన్నాయి. అలాగే ఇంకొకటి ఈ వచ్చే జూన్ నెలాఖరుకు 2.61 లక్షల టిడ్కో ఇళ్లు పూర్తి, పనులు బిల్లులు చెల్లింపునకు 7,280 కోట్లు అవసరం అని చెప్పేసి మంత్రి నారాయణ తెలపడం జరిగింది. అమరావతిలో 150 కోట్లతో గ్రంథాలయం, ప్రతి నియోజకవర్గంలో మోడల్ లైబ్రరీ, అసెంబ్లీలో విద్యాశాఖ మంత్రి. ఓకే. అయితే ఇప్పుడు ప్రజెంట్ గ్రంథాలయాలు చాలా దాన్ని ఏమంటారు దీనా వ్యవస్థలో ఉన్నాయని చెప్పచ్చు. ఎందుకంటే చాలా గ్రంథాలయాల్లో న్యూస్ పేపర్లు రావడం లేదు, మ్యాగజైన్స్ రావడం లేదు, సరిగ్గా ఫెసిలిటీస్ ఉండటం లేదు. సరైన గ్రంథాలయం ఉందంటే అక్కడ కనీసం డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ లేదు. ఇలాంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. వీటిని డెవలప్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఒక చోట అందరూ వచ్చి అమరావతిలో చదవలేరు కదా. సో ఈ ఎక్కడికెక్కడ ఉన్న గ్రంథాలయాలను ఇంప్రూవ్మెంట్ చేస్తూ ఇది కూడా చేస్తే బాగుంటుంది అనేది ఒక ఎక్కువ మంది అభిప్రాయం అని చెప్పచ్చు. నెలకోసారి పొలం బాట పట్టండి, ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి సూచన. వచ్చే నెల నుంచి కార్యాచరణ అమలు. త్వరలో నేను అన్నదాతలు కలుస్తా, రైతులతో మాట్లాడి సమస్యలు పరిష్కరించాలి. ఉపగ్రహ ఆధారిత భూసార పరీక్ష చేసి ఉచిత సూక్ష్మ పోషకాలు ఇస్తాం, శాసనసభలో చంద్రబాబు. అంటే ఇప్పుడు ఈ యూరియాకి సంబంధించి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. యూరియా సరైన సమయంలో అంటే ఇప్పుడు పంటలు వేసే పరిస్థితి, ఈ సమయంలో యూరియా సరిగ్గా అందకపోవడం వల్ల ఇబ్బందులు అయితే పడుతున్నారు. ఇది వాస్తవం. ఎందుకంటే నేనే కలర్ లైన్లు మీరు చూసుంటారు సోషల్ మీడియాలో కూడా, ఈ లైన్లు పెద్ద పెద్ద లైన్లు ఎలా ఉన్నాయి. అయితే దీనికి చర్యలు అయితే తీసుకున్నారు. ఇంకా యూరియాని తెప్పించడం ఇలాంటివన్నీ చేశారు. అది రైతులకు ఉపశమనం కలిగించాలని ఆశిద్దాం. ఓకే. నెక్స్ట్ ఏంటిది? గుంత లేదిక చింత అందుబాటులోకి ఏ యంత్రం. రోడ్లపై గుంతల బెడదను తప్పించుకునేందుకు ఆటోమేటిక్గా వాటిని పూడ్చే యంత్రాన్ని కేంద్ర రహదార పరిశోధన సంస్థ అభివృద్ధి చేసింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి దాని పనితీరుపై వివరించింది. కృత్రిమ మీద ఆధారిత యంత్రంలో గుంతలు పూడ్చేందుకు కావాల్సిన పదార్థాలన్నీ ఉంటాయి. వాటిని అంటే ఆటోమేటిక్గా అది ఆ గుంత పూడ్చడానికి ఎంత ఏం కావాలనేది ఆటోమేటిక్గా తీసుకుంటుంది అనమాట. రోడ్డుకు అనుగుణంగా సర్దేందుకు ఒక రోలర్ అమరిక కూడా ఉంది. తక్కువ సమయంలో గుంతలు సరిచేయడమే కాకుండా 2 పాటు మళ్ళీ ఎలాంటి ఇబ్బంది ఉండదని CRRI శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇది ఆంధ్రప్రదేశ్ చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ చాలా రోడ్లు గుంతలుగా ఉన్నాయి. ఈ ఆంధ్రప్రదేశ్ దీని మీద వాడితే బాగుంటుందని అభిప్రాయం.
బ్యాంక్ మాజీ ఉద్యోగి నుంచి 23 కోట్ల స్వాహా. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే బ్యాంక్ మాజీ ఉద్యోగి నుంచి 23 కోట్లు స్వాహా. అంటే దక్షిణ ఢిల్లీలోని గుల్ మోహర్ పార్క్ ప్రాంతానికి చెందిన 78 ఏళ్ల బ్యాంకు విశ్రాంతి ఉద్యోగి, అంటే బ్యాంక్ ఉద్యోగం చేసి రిటైర్ అయినటువంటి ఈ ఉద్యోగిని డిజిటల్ అరెస్ట్ పేరుతో బెదిరించిన సైబర్ నేరగాళ్ళు అతని నుంచి 23 కోట్లు స్వాహా చేశారు. ఈడీ, సిబిఐ అధికారులు అంటూ ఫోన్ చేసిన నేరగాళ్ళు నెలపాటు బాధితుని బెదిరించి డబ్బు తీసుకున్నారని పోలీసులు తెలిపారనమాట. ఇది ఈ మధ్యన చాలా ఎక్కువ అవుతుందండి, డిజిటల్ అరెస్టు, లేకపోతే ఫోన్కి లింకులు పంపించడం, అనవసరమైన దీని నుంచి ఏం లేదు. అవేర్నెస్ ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి. అనవసరమైన అంటే మీ ఫోన్కి మీకు తెలియకుండా అనవసరమైన లింకులు ఎలాంటివి వచ్చినా లింక్స్ ఓపెన్ చేయకూడదు. ఏదైనా గవర్నమెంట్కి సంబంధించిన త్రూ గవర్నమెంట్ వెబ్సైట్లోకి వెళ్ళి ఆ వెబ్సైట్ ద్వారానే మీ కార్యక్రమాలు నిర్వహించినట్లయితే బాగుంటుంది. ఈ సైబర్ సంబంధించినటువంటి చాలా పెరిగిపోతున్నాయి, టూ మచ్. ఇందులో ఏంటంటే చదువుకున్న బ్యాంకు ఉద్యోగి దగ్గరే 23 కోట్లు స్వాహా చేశారంటే ఇంక సగటు పల్లెటూరులో ఉండేటటువంటి వీళ్ళ దగ్గర, లేకపోతే కొంచెం ఎడ్యుకేషన్ లేని, అవగాహన లేని వారి దగ్గర ఇంక ఎంత ఫ్రాడ్ జరుగుతున్నాయో, అవన్నీ బయటకు వస్తున్నాయో మీరే ఆలోచించుకోవాలి. బట్ అవగాహన అయితే చూసే వాళ్ళందరూ కూడా అవగాహన అయితే కల్పించండి. 1-2 సార్లు చెప్పండి. అనవసరమైన వ్యక్తులకు ఓటీపీలు కానీ ఇలాంటివి ఏవి చెప్పొద్దు. అనవసరమైన లింకులు ఓపెన్ చేయొద్దు. వీటి మీద కనీసం మీ దగ్గర ఉన్న మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకైనా దీని మీద ఒక అవగాహన కల్పించండి. ఎస్. నెక్స్ట్ యుద్ధాలపైన ప్రధాన చర్చ. ఓకే, ఐక్యరాజ్య సమితికి సంబంధించి ప్రతిభావంతులకు బ్రిటన్, చైనా వల్ల ఈ H1B వీసాలు ఉన్నాయి కదా, చైనా, అమెరికా దీని మీద ఆంక్షలు పెట్టినప్పటి నుంచి బ్రిటన్, చైనాలు వీళ్ళు వెసులుబాటు కల్పిస్తున్నారు అన్నమాట. కే వీసా అని చెప్పి సంథింగ్ చైనా చేసింది. సరే చూద్దాం. వృత్తి నిపుణులకు జారీ చేసే H1B వీసాల రుసుమును అమెరికా భారీగా పెంచిన నేపథ్యంలో ప్రపంచంలోని అగ్రశ్రేణి ప్రతిభావంతులను ఆకర్షించేందుకు బ్రిటన్, చైనాలు ప్రయత్నిస్తున్నాయి. దీనిలో భాగంగానే రుసుమే లేని వీసాను తీసుకొచ్చేందుకు బ్రిటన్ సన్నద్ధమవుతుంది. ఇప్పటికే 540 లక్షల పౌండ్లతో గ్లోబల్ టాలెంట్ ఫండ్ను ఆ దేశం ఏర్పాటు చేసింది. ప్రపంచంలోని 5 అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాల్లో విద్యను అభ్యసించిన వారికి, ప్రఖ్యాత అవార్డులు గెలుచుకున్న వారికి రుసువులు లేకుండానే వీసాలు జారీ చేయాలని యోచిస్తున్నాం అని బ్రిటన్ ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారనమాట. మరోవైపు చైనా కూడా అక్టోబర్లో కొత్త ఉపాధి వీసాను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తుంది. తమ దేశంలో పనిచేయడానికి రావాలంటూ నిపుణులను చైనా విదేశాంగ ప్రతినిధి గువో జియాకున్ ఆహ్వానించారు. అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్న కే వీసా, ఈ కే వీసా అనేది కొత్తగా ప్రవేశపెట్టారు. ఇది అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్న కే వీసాతో సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్రతిభావంతులైన యువతను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ వీసాలు పొందాలంటే దేశీయంగా ఉన్న ఏ ఉద్యోగి లేదా సంస్థ అయినా ఆహ్వానాన్ని పంపాల్సిన అవసరం లేదు. అంటే అక్కడ ఆల్రెడీ ఉన్న విద్యాలయం నుంచి ఆహ్వానం అవసరం లేదు, వెళ్ళి చేయొచ్చు అన్నమాట. దీన్ని భారతీయులు ఉపయోగించుకుంటే మంచిది. అయితే అక్కడ మనం ఆ టెక్నాలజీని, అక్కడ ఉన్న విద్యని నేర్చుకునేందుకు దీన్ని మనం ఎంతగానో ఉపయోగించుకోవచ్చు అన్నమాట. చైనా చాలా అడ్వాన్స్డ్ కంట్రీ. మీరు చూస్తుంటారు, చాలా అడ్వాన్స్డ్గా వెళ్ళిపోయింది. అమెరికాని ధీటుగా ఉండేలా అడ్వాన్స్డ్గా అయింది. అక్కడ ఉన్నటువంటి మంచి విషయాలు, దాని ఏమంటారు, రీసెర్చ్, టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటే, దీన్ని ఆసరాగా చేసుకుని ఆ టెక్నాలజీని అడాప్ట్ చేసుకున్నట్లయితే మన భారతదేశానికి ఎంతగానో ఉపయోగపడుతుంది అని కూడా మనం చెప్పొచ్చు అనమాట. పేద మహిళలకు 25 లక్షల ఉచిత గ్యాస్ కనెక్షన్లు PMUY కింద మంజూరుకు కేంద్రం ఆమోదం. ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన PMUY కింద ఈ గ్యాస్ కనెక్షన్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా ఇంకా ఉన్నట్లయితే వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. మరో ఏడాది అణ్వస్త్ర పరిమితికి కట్టుబడతాం పుతిన్. అమెరికాతో కుదుర్చుకున్న అణ్వాయుధాల పరిమితికి మరో ఏడాది పాటు కట్టుబడి ఉంటామని రష్యా ప్రకటించింది. 2026 ఫిబ్రవరి 5తో ప్రస్తుత ఒప్పందం ముగియబోతున్న నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సోమవారం ఈ ప్రకటన చేశారు. దీనిని అమెరికా కూడా పాటించాలని కోరారు. 2010లో కుదిరిన ఈ న్యూ స్టార్ట్ ఒప్పందాన్ని ముగించేస్తే విపరిణామాలకు దారితీసి అణ్వాయుధాలకు ఆజ్యం పోసే అవకాశం ఉంటుందని
టెలివిజన్ ప్రసంగంలో పేర్కొన్నారు. వ్యూహాత్మకంగా ఆయుధాలు పోటీపరంగా కవ్వింపులకు అడ్డుకట్ట వేసే ఆమోదనీయమైన స్థాయిలో సంయమాన్ని పాటించాల్సి ఉంది. దానికోసం మునుపటి ఒప్పందాన్ని యథాతిథిగా కొనసాగడమే సబబు అని చెప్పేసి భావిస్తున్నాం. అంటే ఈ రష్యా ఉక్రెయిన్ దాడికి సంబంధించి జరుగుతున్నాయి కదా, ఈ ఉక్రెయిన్ డ్రోన్ దాడితో రష్యా ఆధీనంలో ఉన్న క్రిమియన్ ఫోరస్ పట్టణంలో ధ్వంసమైన పాఠశాల భవనం అన్నమాట. వాళ్ళు ఆపరు అంటారు కదా గమ్యం సినిమాలో, ఆడు ఆపరు, ఆడు వెండ అండి, ఆడు వెండ అంటారు మీరు. అలాగే మా అంటారు పుతిన్ గారు కూడా వినట్లేదు అన్నారు. 2026 నాటికి భారత్కు S-400 డెలివరీ పూర్తి. 2026కి S-400 వస్తుంది. S-400 అనేది మనకి భారత సైనిక విభాగానికి S-400 అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. నెక్స్ట్, భారత్కు అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థ S-400 డెలివరీలను వచ్చే ఏడాది పూర్తి చేయనున్నట్లు రష్యా వెల్లడించింది. భారత్తో కుదుర్చుకున్న ఈ 5 S-400 రక్షణ వ్యవస్థల కాంట్రాక్ట్ను పూర్తి చేస్తాం. ఇప్పటికే 4 వ్యవస్థలను సరఫరా చేయగా చివరి యూనిట్ను వచ్చే ఏడాది అందిస్తామంటూ మన మాస్కో నుంచి ఈ వార్త రావడం జరిగిందనమాట. ఒక్క అంగుళం భూమి కూడా ఇవ్వం, బగ్రంపై ట్రంప్ డిమాండ్ను ఖండించిన ఆఫ్ఘనిస్తాన్. అంటే ఈ ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి ఏదో ప్లేసు ట్రంప్ అడిగినట్టున్నాడు. బాగ్రాంపై ట్రంప్ డిమాండ్ను ఖండించిన ఆఫ్ఘనిస్తాన్. బాగ్రాం వైమానిక స్థావరాన్ని తిరిగి తమకు అప్పగించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న డిమాండ్ను ఆఫ్ఘనిస్తాన్ ఖండించింది. ఇంకొకటి, ఆపరేషన్ సింధూర్ 2 ఇంకా జరగలేదండి. మీ తీరుపై ఆధారపడి ఉంటుంది. అంటే పాకిస్తాన్ మీ పాకిస్తాన్ అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే బాగుంటుంది, లేకపోతే మీ తీరుని బట్టి ఆపరేషన్ సింధూర్ 2 అనేది మేము ప్రయోగించాల్సి వస్తుంది అంటూ మన రాజ్నాథ్ సింగ్ హెచ్చరిక అనమాట. ఆపరేషన్ సింధూర్ 2 పార్ట్ 2 అనేది ఆపరేషన్ సింధూర్ పార్ట్ 2 అనేది పాకిస్తాన్ తీరుపై ఆధారపడి ఉంటుందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హెచ్చరించారు. ఉగ్రవాదులకు మద్దతిస్తున్న పాకిస్తాన్కు సరిహద్దుల్లోనే కాకుండా వారి సొంత గడ్డపైన గట్టిగా బుద్ధి చెప్పమన్నారు. మొరాకో పర్యటనలో ఉన్న ఆయన అక్కడి ప్రవాస భారతీయులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆపరేషన్ సింధూర్ విజయాలను పంచుకున్నారు. ఉగ్రవాదులు దేశంలోకి చొరబడి మతం అడిగి మరీ మన పౌరులను చంపేశారు. ఈ మతం చూసి వారిని మట్టుబెట్టలేదు, వారు చేసిన పనులను చూసి మట్టుబెట్టాం, చంపేశాం. పహల్గామ్ ఘటన తర్వాత జరిగిన సమావేశంలో త్రివిధ దళాలను ఒకటే ప్రశ్న అడిగాను. ఒకవేళ ప్రభుత్వం ఆమోదిస్తే ఆపరేషన్ మీరు సిద్ధమా అని ప్రశ్నించాను. వారు నిమిషం ఆలం చేయకుండా సిద్ధంగా ఉన్నామని చెప్పారనమాట. ఓకే, దీంతో మేము ప్రధాని మోదీని కలిస్తే ఆయన సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చారు.